చాలామంది స్టూడెంట్స్కి డ్రీమ్ ఉంటుంది నాకులాగా జర్మనీలో మాస్టర్స్ చేయాలని లేకపోతే బ్యాచిలర్స్ చేయాలని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టూడెంట్ లైఫ్ ఇన్ జర్మనీ. ఈ వీడియోలో అసలు ఎవరెవరు జర్మనీలో మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ చదువుకోవచ్చు, ఎంత గ్రేడ్స్ కావాలి, ఇంకా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా ఏమేమి కావాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. Okay, where to begin? Let's start from the beginning. Let's start from the beginning. చాలామంది స్టూడెంట్స్కి డ్రీమ్ ఉంటుంది నాకులాగా జర్మనీలో మాస్టర్స్ చేయాలని లేకపోతే బ్యాచిలర్స్ చేయాలని. కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మనం ఎలిజిబులా కాదా అనేది. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ మాస్టర్స్ డిగ్రీ అనేది చూద్దాం. ఎవరైతే జర్మనీలో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ అట్లీస్ట్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే బ్యాచిలర్స్లో 6 or 7 సెమిస్టర్స్ అన్నా కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ బ్యాచిలర్స్ డిగ్రీలో చేసిన ప్రాజెక్ట్ ఆర్ థీసిస్ సెమిస్టర్ ఉంటుంది కదా, లాస్ట్ సెమిస్టరు, దాన్ని కూడా కౌంట్ చేయటం. దాన్ని మనం కౌంట్ చేయకూడదు. అసలు ఏ బ్యాచిలర్స్ డిగ్రీస్తో మనం మాస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే బీటెక్, బీఈ లేదా బీకామ్, ఇంకా బీఎస్సీ, ఇట్లా బీ ఫార్మసీ, ఇంకా డిపెండ్స్ అనమాట. మనం ఏదైతే మాస్టర్స్ కోర్స్కి అప్లై చేస్తామో దానికి రిలేటెడ్గా ఉండాలి మన బ్యాచిలర్స్ అనేది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం జర్మనీలో స్టడీస్కి అప్లై చేసుకునేటప్పుడు ఏంటి అంటే జర్మనీ చాలా స్ట్రిక్ట్ అనమాట ఎడ్యుకేషన్ విషయంలో. ఏంటంటే మనం ప్రజెంట్ ఏదైనా కోర్స్కి అప్లై చేసుకుంటుంటే మన ప్రీవియస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది చూస్తారు. ఇక్కడ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా ఎక్కువగా చెక్ చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉంటేనే అడ్మిషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేశారనుకుందాం, దెన్ మాస్టర్స్ కూడా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్కి రిలేటెడ్గా అప్లై చేసుకుంటే ఈజీగా అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జర్మనీలో మనకి చాలా పబ్లిక్ యూనివర్సిటీస్ అనేది సేమ్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటాయి అడ్మిషన్ ప్రాసెస్లో. లేదు బ్రో, నేను బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, మాస్టర్స్ మాత్రం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే చేస్తానంటే అడ్మిషన్స్ రావడానికి చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే రిలేటెడ్ ఫీల్డ్ కాదు కాబట్టి. లేదా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి ఆ రిలేటెడ్ ఫీల్డ్లో మంచిగా, అప్పుడే అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం ప్రైవేట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే 60 to 70% ఈజీగా అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఫీ పే చేస్తాం కాబట్టి ఎవ్రీ సెమిస్టర్కి. అదే ఫీజు పే చేసి చదువుకోవాలనుకుంటే యూఎస్ పోవచ్చు, లేదా యూకే పోవచ్చు, ఆస్ట్రేలియా అయినా పోవచ్చు. జర్మనీ రావాల్సిన పని లేదు బ్రో మనకి. జర్మన్ గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి మనకి 4 to 1 ఉంటుంది, రివర్స్లో అనమాట ఇండియా దానికి. ఇక్కడ 4 అంటే జస్ట్ పాస్, 3.7, 3.3, 2.3 లేకపోతే 2.7, 2.3 అట్లా రివర్స్లో రావాలి. 1 అంటే హైయెస్ట్, ఇంకా టాపర్ అనుకోండి మన ఇండియన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఇక్కడ మనకి యూనివర్సిటీ టు యూనివర్సిటీకి, కోర్స్ టు కోర్స్కి చేంజ్ అయిపోతూ ఉంటాయి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అనేవి, గ్రేడ్ పాయింట్స్ అనేవి. కొన్ని కోర్సెస్కి ఏంటంటే 2.7 వచ్చిన అడ్మిషన్స్ వస్తాయి, కొన్ని కోర్సెస్కి ఏంటంటే 1.7 వస్తేనే అడ్మిషన్స్ వస్తాయి. అట్లా చేంజెస్ ఉంటాయి అన్నమాట. మనకి యావరేజ్గా 2.3, 2.5 ఉంటే చాలు జర్మన్ గ్రేడింగ్ సిస్టంలో. అంటే మనకి ఇండియన్ గ్రేడింగ్ సిస్టంలో అరౌండ్ 7.9, 8 అనుకోండి CGPA. అంతకన్నా ఎక్కువ ఉంటే మంచిగా చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మనకి అప్లై చేసుకోవడానికి. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే హయ్యర్ CGPA ఈక్వల్స్ టు హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ అడ్మిషన్స్ అనమాట. అదే సింపుల్ ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఏంటంటే మనం జర్మన్ లాంగ్వేజ్లో అయినా చదవచ్చు మాస్టర్స్, లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయినా చదువుకోవచ్చు. మ్యాక్సిమం మన ఇండియన్స్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనకి జర్మన్ రాదు కాబట్టి ఫ్లూయెంట్గా. ఇక్కడ జర్మనీలో మనకి మెయిన్గా 3 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్, ఇంకోటి జర్మన్ టాట్ ప్రోగ్రామ్స్, ఇంకోటి ఏంటంటే బైలింగ్వల్ అనమాట, ఇంగ్లీష్ జర్మన్ మిక్స్ సగం సగం. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చదవాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. దానికోసం మనం IELTS ఆర్ టోఫెల్ లేదా కేంబ్రిడ్జ్ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. అప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోగలుగుతాం. అదే జర్మన్ లాంగ్వేజ్లో చదవాలనుకుంటే మనకి జర్మన్ లాంగ్వేజ్ కావాలి ప్రొఫిషియన్సీ అనేది, B2 or C1 కావాలి. మ్యాక్సిమం చాలా కోర్సెస్ అనేవి C1 లెవెల్లో చెప్తారు మనకి ఇక్కడ. ఇన్ కేస్ మీలో ఎవరైనా జర్మనీలో మాస్టర్స్కి అప్లై చేస్తున్నట్లయితే ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకుంటానికి ట్రై చేయండి. లేదు మాకు జర్మన్ బాగా వచ్చు బ్రో అంటే జర్మన్ టాట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోండి, చాలా ఈజీగా అడ్మిషన్స్ వస్తాయి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి APS సర్టిఫికేట్ అనమాట. అది లేకుండా మనకు అసలు అడ్మిషన్సే రావు, అసలు అప్లై చేసుకోవడానికే కుదరదు మనకి. స్టూడెంట్స్ ఎవరైతే ఏషియన్ కాంటినెంట్లో ఇండియా, చైనా, వియత్నాం నుంచి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ APS సర్టిఫికేట్ కావాలి.
ఇక్కడ అప్లై చేసుకోవాలంటే. అసలు ఏపీఎస్ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటి అంటారా? ఏపీఎస్ అథారిటీ వల్ల ఏంటంటే మన డాక్యుమెంట్స్ అన్నీ లైక్ ఫ్రమ్ 10th టు ఏ అయితే ఉన్నాయో మన బీటెక్ కానీ లేకపోతే 10th కానీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏంటంటే వాళ్ళని క్రాస్ చెక్ చేస్తారనమాట, ఒరిజినలా కాదా అని. అవన్నీ చెక్ చేసుకోనికి మనకి ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేస్తారు, ఏపీఎస్ సర్టిఫికేట్ అనే డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్తో మనం మాస్టర్స్కి అప్లై చేసుకోవాలన్నమాట. కొన్ని కోర్సెస్కి మనం ఏపీఎస్ సర్టిఫికేట్ లేకుండా అప్లికేషన్స్ వేసుకోవచ్చు, కానీ లేటర్ ఆన్ మనం ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే వీసా ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏపీఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఏపీఎస్ సర్టిఫికేట్ లేకుండా మనకి వీసా కూడా రాదు. సో ఎవరైనా ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటే ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి, ఇండియాలో ఉన్నవాళ్ళు. అదే జర్మనీలో బ్యాచిలర్స్ చేయాలనుకుంటే ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా బ్యాచిలర్స్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో బ్యాచిలర్స్ అని కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ గురించి కూడా ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేసి పెడతాను. That's all it is. సో ఐ హోప్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు అడ్మిషన్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.